హలో అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా లంచ్లో బెండకాయ వేపుడు అండి. మా టెర్రస్ గార్డెన్లో ఇది బెండకాయ వేపుడు. తర్వాత చుక్కకూరతో పప్పు, చుక్కకూర అండి. మా టెర్రస్ గార్డెన్లో పండిందే చుక్కకూర పప్పు, రైస్, పెరుగు, ఇది పప్పు, పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లిపాయలు సగము వేసుకొని ఆకుకూర వేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసి పప్పు మెత్తగా మెదిపేసి పోపు పెట్టాలండి. అంతే, ఇది పోపు పెట్టేసి చుక్కకూర పప్పు రెడీ అవుతుందండి. ఉప్పు సరి చూసుకోవాలి. ఇది పెరుగు, ఇది బెండకాయ ఫ్రై అన్నమాట. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు జర్రగా వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, ఇది మినపప్పు, మినపగుళ్ళు అవి వేసి కరివేపాకు వేసి పోపు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి తరిగిన బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే జిగురంతా పోతుందండి. జిగురుపోయి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే ఉంచేస్తామంటే జిగురు వచ్చేస్తుందండి. ఇలా జిగురు రాకుండా ఇలా మూసిపెట్టి 2 నిమిషాలు మూస్తే చాలు. ఆవిడ మీద ఇది వేస్తే బెండకాయ కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత కారము, ఉప్పు, అయితే వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని చివరిలో కొత్తిమీర చల్లుకోవాలండి. ఇంకా బెండకాయ ఫ్రై రెడీ. ఎవరెవరికి బెండకాయ ఫ్రై ఇష్టమో లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.